పరిశుద్ధ లేఖన భాగము నుండి ద్వితీయోపదేశ కాండము, పరిశుద్ధ లేఖన భాగము నుండి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము మొదటి 12 వచనాలు ధ్యానం కొరకు చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం మొదటి 12 వచనాలు ధ్యానం కొరకు చదువుకుందాం. కలకట్ల చదువుతుండగా విందాం. ఇశ్రాయేలునందరినీ పిలిపించి ఇట్లా ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేను చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడుపి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసింది. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవంగా ఉన్న మనతోనే ఈ నిబంధన చేసింది. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడి ఆ కొండ ఎక్కలేదు గనుక యెహోవా మాట మీకు తెలియజేయటకు నేను యెహోవాకును మీకును మధ్య నిలిచి ఉండగా యెహోవా ఇలా సెలవిచ్చింది. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అంతే కానీ క్రిందనున్న భూమి అంతే కానీ భూమి క్రిందనున్న నేల అంతే కానీ నువ్వు దేని కోరికనైనా విగ్రహములను చేసుకోకూడదు, వాటిని నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడు. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తమ్ముల దోషము వాళ్ళ మీదకి రప్పించు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించు వాడినై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచదు. నీ దేవుడైన నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించు. దేవునికి పరిశుద్ధం. దేవునికి స్తోత్రం. మనందరం కలిసి మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు అనే పాట 1వ వచనం చివరి వచనం రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన వంశమై మనందరం కలిసి పాడుతున్నాం. Sorry.